గాంధీనగర్లో నివాసం ఉన్నాను. నిన్న సాయంత్రం 3:30-4 గంటల సమయంలో వేరే లోన్ విషయంగా బొమ్మిదిడ్డి రోడ్లో నేను వెళ్తుండగా అక్కడ ముందర పార్క్ చేసిన కారులోని ఫోన్ మేము తీసుకునేసామని చెప్పేసి నన్ను సోమశేఖర్ అండ్ గిలాని అనే అబ్బాయిల్ని ముగ్గురిని కావాలని వాంటెడ్గా తీసుకొని కొట్టి రూమ్లో వేసుకొని కత్తితో ఇక్కడ దాడి చేశాడు. ఇక్కడ పొడిచాడు. ఎన్ని గంటల ప్రాంతంలో? 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఎక్కడ బంధించారు? బొమ్మిదొడ్డి క్రాస్లో ఉన్న ఇంటిలో రూమ్లో వేసుకొని హింసించి బెల్ట్ తీసుకొని కొట్టి పొడి చేస్తాను చంపేస్తానని అమ్మ అక్క అనేసి నోటికి రాని మాటలంతా తిట్టి చంపేస్తానని బెదిరించి గాయపరిచాడు. మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు పోతాను, మీ ఇంట్లో వాళ్ళని ఏమేమి చేయాలో అవన్నీ నేను చేస్తాను, మీ వల్ల ఏమవుతుందో అది చేసుకోని బెదిరించారు. మేము ఇప్పుడు అక్కడెక్కడ వెళ్తుంటే కూడా మా వాళ్ళు వీళ్ళు వచ్చి గమనించుకుంటూ చూస్తూ వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు. సో మాకు తెలియని వ్యక్తులతో మాకు భయం ఉందని, మాకు ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. వాళ్ళకు మీకు ఏమన్నా గతంలో వాళ్ళకి మాకు ఒక టౌన్లో బతుకుతున్నాగా జస్ట్ మొహం తెలుసుగా అంతేగాని వాళ్ళకి మాకు ఎటువంటి స్నేహం లేదు, పరిచయం లేదు. ఏదో పొరపాటు అయిపోయింది మాట్లాడదాము అని చెప్తున్నారు. దానికి ఒప్పుకొని ఎవరన్నారు పొరపాటు అయిందని ఎవరన్నారు మీతో? ఆ ఫోన్లో నుంచి వేరే అతని ఫోన్లో నుంచి అతనే ఫోన్ చేసి ఏదో అయిపోయింది ఫ్రస్ట్రేషన్లో ఏదో చేసేసాను మళ్ళీ మాట్లాడతాము అని చెప్తే, లేదునా మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వచ్చారు, స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అయితే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోవు, నీ వల్ల ఇది నువ్వు చేసుకో, నా వల్ల ఇది నేను చేస్తాను, నువ్వు ఎలా బతుకుంటావో చూస్తానా అని చెప్పేసి అంతా ఫోన్ చేసి బెదిరించి ఎవరన్నారు అన్నమాట. రాత్రి జాఫర్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించి తను కత్తితో దాడి చేశాడు. జాఫర్ అనే వ్యక్తి కత్తితో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కోసేశాడు. కత్తి హింసించాడు. నేను వచ్చేసి ఆయనతో పాటు వెళ్ళాను. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, అసలు నా పేరు కూడా ఆయనకు తెలియదు. కానీ ఆయన మొబైల్ పోయిందంట. ఆ మొబైల్ మేము పెట్టుకున్నామనేసి అడిగాడు. మేము వచ్చేసి చాలాసార్లు చెప్పామన్నా మేము తీసుకోలేదన్నా, కావాలంటే ఎక్కడ మేము వెతుకుతామన్నా, ఏదో ఒకటి చేద్దామన్నా అని చెప్పాము. కానీ ఆయన వినలేదు. కొంచెం ఒక్కొక్కరిని పట్టుకొని కొడుతూ హింసిస్తూ చాలా దారుణంగా వేసాడు. చాలా రిక్వెస్ట్ చేస్తాం, అన్న కావాలంటే పాటు ఇంకా 10 మంది ఉన్నారు. కానీ ఆ 10 మంది ఎవరో మాకు తెలియదు. ఆ 10 మంది మమ్మల్ని ఏమనలేదు, కానీ ఆ ఒక్కనే కొట్టాడు. మీదెవరమ్మా? మాది బండ. నీకు ఎట్లా తన ఫ్రెండ్ ఎట్లా? మా పక్క పొలంలో ఉంటాడు. సో ఏదో పని ఉందని స్థలం మీద తీసుకున్నాడు. సో నేనుతో పాటు వచ్చాను. రూమ్లోకి తీసుకెళ్ళి బట్టలు ఇప్పమని చెప్పి మా దగ్గర ఉన్న ఫోన్లన్నీ తీసుకొని మేము ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి ఎవరైనా కాపాడడానికి రమ్మని చెప్పడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా కిటికీలు వేసేసి బయట ఉన్న వాళ్ళని బయట గేట్ కాడ కావచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ని కాపలా పెట్టుకొని మా కోసం లోపలికి వచ్చే వాళ్ళని కూడా రానియకుండా కత్తితో బెదిరించి మమ్మల్ని 4 గంటల సమయం నరకం చూపించాడు. మళ్ళీ దాన్ని ఎంతో లైట్ తీసుకోమని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి మరీ హేళనగా నవ్వుతున్నాడు. అది కాదు ఎక్కడికే